శ్మశాన వాటికలో కనీస వసతులు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు. నీటి సౌకర్యం, షెడ్, విద్యుత్, పార్కింగ్ వంటి ప్రాథమిక వసతులు లేకపోవడంతో అంత్యక్రియల సమయంలో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులతో కలిసి సంధ్యారాణి శ్మశాన వాటిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని సంధ్యారాణి స్పష్టం చేశారు. बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद స్నానపు గదులు మరుగుదొడ్లు వెంటనే కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే కల్పించాలి. బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ నశించాలి. అధికారులు కల్పించాలి. హిందూ శ్మశాన వాటికలో సౌకర్యాలను వెంటనే గోదావరి పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక మరి ఇక్కడ అనేక ఇబ్బందులతోటి ఇక్కడ ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన కనీసం ఇక్కడ కూర్చోవడానికి కనీసం లేదు. ఎవరన్నా అత్తే చచ్చిపోతే ఎవరన్నా వచ్చిన వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు ఏటోళ్ళాటు మొత్తం జాగా లాపుకొని కట్టుకున్నారు. కనీసం ఇక్కడ జాగా కూడా లేదు. గోదావరి కని జనగామ మండల పరిధిలో ఉన్నటువంటి గోదావరి పంప్ హౌస్ వద్ద హిందూ శ్మశాన వాటికకు సంబంధించి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కడికి వచ్చే వాళ్ళు పడుతూ ఉన్నారు. అయితే అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శనున్నట్టుగా ఇక్కడ ఎన్టీపీసీ ఉంటుంది, సింగరేణి ఉంటుంది, ఆర్ఎఫ్సిఎల్ ఉంటుంది, అన్ని సంస్థలు ఉంటాయి. కానీ ఇక్కడ వసతులు మాత్రం శూన్యం. ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు పదే బొందలగడ్డ చేసిండ్రు గోదావరి కన్నా అని చెప్పి ఓట్లు దండుకున్నాడు. ఇలా అదే బొందలగడ్డకు కనీస సౌకర్యాలు లేకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ పాప కర్మలను అనుభవిస్తూ మనిషి పుట్టిన కానుండి చచ్చేదాకా అనేక ఇబ్బందులు, తర్వాత చచ్చిన తర్వాత కూడా కనీస సౌకర్యాలు లేక ఇక్కడ వచ్చిన వాళ్ళ బంధువులు కావచ్చు. ఇవాళ ఈ పక్కనే డంపింగ్ యార్డు, ఇవాళ దుర్వాసన. కనీసం ఇక్కడ హిందూ శ్మశాన వాటిక అనే బోర్డును కూడా కనీసము మంచిగా పెట్టలేని పరిస్థితి. అదే రకంగా మనం లోపలికి కనుక ఒకసారి పోయి చూసినట్టు అయిందంటే ఇవాళ కుటుంబ సభ్యులు వస్తారు, స్నానపు గదులు లేవు, తర్వాత మరుగుదొడ్లు లేవు. కనీసము మనం చనిపోయినప్పుడు ఆ శవాన్ని కాల్చే సమయం